చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు ఒక లాంగ్ వీడియోతో అయితే నేను వచ్చేసాను. ఇట్స్ మీ రజనీ రెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. రీసెంట్ గా అమ్మ వాళ్ళ ఇంటికి ఎల్లమ్మ పట్నాలు అయితే చేసుకున్నారండి. ఇంకా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా తెలంగాణ సైడ్ అయితే పోచమ్మకి బోనం చేయడం అయితే అది ఆనవాయితీ, పక్కా చేయాల్సిందే. ఇంకా మా కరీంనగర్ స్టైల్లో ఎలా పోచమ్మ బోనాలు చేస్తామనేది నేను మీకు ఈ వీడియోలో డీటెయిల్ గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను. మీరైతే పక్కా వీడియోని అయితే లాస్ట్ వరకు చూసి కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. మీరు చూసేది 4 నిమిషాలైనా నాకైతే ఒక వీడియో చేయడానికి 2-3 అవర్స్ పడుతుంది. అందుకే నేనైతే మీకు లాంగ్ వీడియోలు ఎక్కువగా షేర్ చేయలేకపోతున్నాను. ప్లీజ్ ఈ వీడియోని అయితే మీరు సపోర్ట్ చేశారని నేను అనుకుంటున్నాను. ఇంకా ముందుగా బోనాలు చేయాలంటే కుండలు కావాలి కదా, మరి కుండలు ఎక్కడ తీసుకున్నాము, నాతో పాటు మీరు కూడా వచ్చేయండి చూసేద్దాం. ఇంకా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే ఇక్కడ కుమ్మరి వాళ్ళు అయితే ఉంటారండి. ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా కుండలు అయితే చూస్తున్నాము. వాళ్ళకైతే ముందు రోజు చెప్పి పెట్టాలి. ఇక్కడ అమ్మ అయితే ముందు రోజు చెప్పి పెట్టిందండి పోచమ్మ కోసం బోనం చేయడానికి, అలాగే ఎల్లమ్మ పట్నాలు వేసుకోవడానికి కుండలు కావాలని చెప్పి. ఇంకా వాళ్ళైతే వాళ్ళ దగ్గర లేనివి బయట నుండి తెప్పించారు. ఇంకా ఇప్పుడైతే బయట నుండి తెప్పిస్తున్నారు, కానీ మా చిన్నప్పుడు అయితే ఇక్కడే చేసేవాళ్ళండి. మేమైతే అమ్మ వాళ్ళకైతే మల్లన్న బోనాలు కూడా ఉన్నాయి. అమ్మ వాళ్ళైతే మా చిన్నప్పుడు ఇక్కడికి కుండల కోసం వచ్చి ఇక్కడ బోనం కుండలు అయితే తీసుకొని మల్లన్నకైతే వీటిలోనే బోనం చేసి పెట్టేవాళ్ళు. ఇంకా ఆ తర్వాత రానైతే ఇంకా కుండలు అయితే తీసుకోవడం ఆపేశారు. అల్యూమినియం వాటిలోనే చేస్తారు. కానీ మేమైతే చిన్నప్పుడు వాళ్ళతో వచ్చి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదండి ఇలా చిన్న చిన్న కుండలు, వీటిని అయితే తీసుకొని వెళ్ళి ఎంత బాగా ఆడుకునే వాళ్ళమో. నాకైతే చాలా మెమరీస్ ఉన్నాయండి ఇలా చిన్న చిన్న కుండలు గురిగిలతో. మీకు కూడా ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ లో కామెంట్ చేయండి. నాకైతే నేను వెళ్ళినంతసేపు వీటినే చూస్తూ ఉన్నాను. ఇంకా మా పిల్లల కోసం తీసుకుందాం అనుకున్నాను, కానీ ఇప్పటి వాళ్ళు ఎవరు ఆడతారు వాటితోనే. ఇంకా అలా అని చెప్పి తీసుకోలేదు. ఇంక ఇక్కడ కావాల్సిన అయితే తీసుకొని ఒక బ్యాగ్ లో అయితే పెట్టేసుకొని ఇంక ఇంటికైతే తీసుకెళ్ళాము. ఇంటికి వెళ్ళగానే కుండలను అయితే మంచిగా కడిగి దాంట్లోనైతే బోనం వండామండి. ఒక కుండలోనేమో కొంచెం పసుపేసి అన్నం అయితే వండాము, ఇంకో కుండలో ఏమో బెల్లన్నం అయితే చేసామండి. ఇంకా చాలా మంది అయితే ఈ మధ్య నేను చూస్తున్న వీడియోలలో అయితే కుండల్ని తీసుకొచ్చి వాటిని డెకరేట్ చేసి వేరే దాంట్లో వండిన నైవేద్యాన్ని వీటిలో వేసి తీసుకెళ్తున్నారు గుడికి. అయితే ఎందుకో మాకలే మంచిగా అనిపించదండి. మా చిన్నప్పటి నుండి ఇలానే చేస్తారు అమ్మ వాళ్ళైతే. అయినా ఎవరి పద్ధతి వాళ్ళదేలేండి, మాది ఈ పద్ధతి. మరి మీరు ఎలా చేస్తారు? ఇలా కుండలోనే నైవేద్యం ప్రిపేర్ చేస్తారా, లేదా వేరే దాంట్లో వండి కుండలో వేసి తీసుకెళ్తారా అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ లో కామెంట్ చేయండి. ఇంక ఇక్కడ మా అత్తమ్మ కుండకి అమ్మవారి షేప్ గీస్తే ఇంకొక కుండకి మా అక్క గీసింది. ఇంకా దానిపైన లైట్ గా కుంకుమ అయితే అద్దాలి కదండి. ఫస్ట్ అయితే మేము నార్మల్ గా పెడితే అస్సలు పట్టుకోలేదు. ఇంకా తర్వాత కొద్దిగా ఆయిల్ రాస్తూ అయితే అంటించాము. మరి వీడియోలలో చూపించినంత బాగా కాకుండా కూడా మాకు సాటిస్ఫై అయ్యేంత బాగానైతే చేసుకున్నామండి. ఎవరికి ఎలా వస్తే అలా చేసుకుంటారు కదా. ఇంకా తర్వాత ఇంకా పోచమ్మ దగ్గరికి అయితే అందరం అయితే రెడీ అయిపోయాము. ఇంక ఇక్కడ పోచమ్మకి కావాల్సినవి అయితే ఇంకా అమ్మవారికి పెట్టడానికి ఒక చీర, అలాగే ఒడిబియ్యం పోయడానికి ఇంకా కలిపిన ఒడిబియ్యము, కొద్దిగా పువ్వులు, ఇంకా 2 చిలుకలు, అలాగే కళ్ళు శాఖ, పసుపు, కుంకుమ, ఇంకా వాటితో పాటు 2-3 తెల్లుల్లిగడ్డలు కూడా. అయినా పోచమ్మకి తెల్లుల్లిగడ్డలు ఎందుకు వేస్తారో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. నాకైతే తెలీదు, అసలు నేను అడగలేదు కూడా ఎప్పుడు. ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అడుగుతాను, లేదంటే మీరే కామెంట్ లో కామెంట్ చేసేయండి. ఇంకా అమ్మ వాళ్ళు పోచమ్మ దగ్గరనైతే గొర్రెనైతే బలి ఇస్తారు కదా, ఇంకా దానికోసం దానికి కూడా మంచిగా మొక్కి బొట్లు పెట్టి జడితిచ్చేదాకా మంచిగా మొక్కుకున్నాము. ఇంకా గొర్రె అయితే జడితిచ్చింది. గొర్రె ఒకవేళ జడితీయకపోతే మనం వెళ్ళడమే ఉండదు, అలా ఉంటుంది మరి తెలంగాణ సైడ్ పద్ధతి అంటే పద్ధతి. గొర్రె జడితిస్తేనే వెళ్ళడం పోచమ్మ దగ్గరికి. ఇంతకీ మీ సైడ్ జడితి ఇస్తారా లేదా అనేది చెప్పండి. ఇంక ఇక్కడైతే అమ్మ ఒకటి, అత్తమ్మ ఒకటి చెరో బోనం ఎత్తుకున్నారు. నేనైతే మంగళహారతి పట్టుకున్నాను. ఇంకా అందరం కలిసి అయితే పోచమ్మ దగ్గరికి అయితే బయలుదేరామండి. ఇంకా సప్పుడుతోనైతే ఇంకా మా నాన్నమ్మ, అత్తమ్మలు, ఇంకా మా చెల్లి వాళ్ళు అయితే అందరూ వచ్చారు. కొద్దిగా దూరం వెళ్ళగానే నాకైతే టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. ఎందుకు అనుకుంటున్నారా? నా వీడియోస్ అన్ని తీసేది మా మరదల పిల్లకి చెప్పాను, ఇలా వీడియోస్ తీయవే, నేను యూట్యూబ్ లో పెట్టుకుంటానని. పాపం నేను చెప్పినా చెప్పకపోయినా కూడా నా కోసం అయితే ప్రతి ఒక్కటి వీడియో తీసిందండి. అసలు టెన్షన్ ఎందుకు అనుకుంటున్నారా? నేను వెళ్ళేటప్పుడు తను నాతో అయితే రావట్లేదు, కానీ నేను మంగళహారతి పట్టుకున్నాను కదా, మళ్ళీ వెనకాలకి రావడానికి ఉండదు. ఇంకా తనైతే నా కోసం ముందే షార్ట్ కట్ లో పోచమ్మ గుడి దగ్గరికి వచ్చి వెయిట్ చేస్తుంది. ఇంకా తనైతే ఇలా వీడియోస్ అయితే ప్రతి ఒక్కటి క్యాప్చర్ చేసిందండి. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా పోచమ్మ గుడి దగ్గరికి రానే వచ్చాము. ఇదే అండి మా ఊరు పోచమ్మ గుడి. ఇంక ఇక్కడికి రాగానే ఇంకా 3 ప్రదక్షిణాలు చేసి ఇంకా అమ్మవారికి అయితే ఒడిబియ్యం పోసి మంచిగా బోనం అయితే సమర్పించామండి. చాలా బాగా అనిపించింది మాకైతే. ఇంక ఇక్కడ మా అత్తమ్మకైతే అమ్మవారు వచ్చింది. చూసారా మళ్ళీ గొర్రె ఎలా జడితిచ్చిందో, ఇలా జడితిస్తేనే కట్ చేస్తారు. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఇంకా నెక్స్ట్ అమ్మ వాళ్ళు ఎల్లమ్మ పట్నాలు వేసుకునే అయితే మీకు వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. ప్లీజ్ మన వీడియోస్ అన్నిటిని చూడండి, లైక్